సర్జికల్ కాసెస్ అన్నవి టోటల్గా డిఫరెంట్. ఇప్పుడు లంగ్ ఇష్యూలో ఏంటంటే లంగ్ ఎదగకపోవడం అన్నది ఒక ఇష్యూ. లంగ్లో ఏదైనా కొంచెం నీటి బుడగల్లాగా లేకపోతే సాలిడ్గా లీజన్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అవి సర్జికల్ కాంప్లికేషన్స్. సో లంగ్ అనేది కొంచెం ముఖ్యం కాబట్టి అది ఎంతవరకు మనకి సహకరిస్తుందన్న దాని మీద డిపెండెన్సీ ఉంటుంది. ఆక్సిజన్తో వాటితో సెటిల్ అయ్యే పార్ట్స్ అయితే సెటిల్ అవుతాయి. లేదు అంటే మాత్రం సర్జికల్ కాస్ అయితే ఎంత ఇమీడియట్గా చేయాలి ఎలాంటిది అన్నది డిఫెక్ట్ బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు హార్ట్ పరంగా వచ్చాము అంటే 2 టైప్స్ ఆఫ్ హార్ట్ లీజన్స్ ఉంటాయి, స్ట్రక్చరల్ డిఫెక్ట్స్. సైనోటిక్, ఏసైనోటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. నీలంగా ఉండే బేబీస్, నీలంగా మారకుండా ఉండే డిఫెక్ట్స్ ఉన్నవి. ఇప్పుడు నీలంగా మారేవన్నవి కొంచెం కాంప్లికేటెడ్గా తీసుకుని వాటిని పల్మరీ హైపర్ టెన్షన్తో దాన్ని ఒక 2 పార్ట్స్గా చేసుకొని ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయి, బిడ్డ ఇంకా సాచురేషన్ అట్లాంటివి చేయలేనివో అవి ఇమీడియట్గా సర్జరీ అట్లాంటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేరేవి కొంచెం బేబీని కొంచెం స్టెబిలైజ్ చేసుకుని ఆ స్టెబిలైజేషన్ తర్వాత మనం సర్జరీకి నీట్గా పోస్ట్ చేసుకునే విధానంగా కూడా చాలా డిఫెక్ట్స్ అన్నవి ఉంటాయి. ఏది బేబీని స్టెబిలైజ్ చేయలేకపోతున్నాము అన్న వాటికి దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ అకార్డింగ్ టు ద నీడ్ అండ్ ఆల్ దాట్. ఇప్పుడు కిడ్నీ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి, కిడ్నీలో వాపులు అట్లాంటివి అన్నవి కొన్ని ఉంటాయి. అది మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా అని రీచెక్ చేసుకుంటాం. ఒకవేళ సివియర్గా ఉంది అంటే దాని లోపల కాజ్ ఇంకేమన్నా ఉందా లేదా అని రీచెక్ చేసుకుంటాం. వాప్ అనేది ఒకవేళ పెల్విక్ యూరెథ్రల్ వాల్వ్స్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్లో ఏంటంటే ఆ వాప్ అన్నది ఆ కండిషన్ని తీయకుండా సెటిల్ అవ్వడం చాలా కష్టం. సో అది సర్జికల్ కాంప్లికేషన్. యూ హ్యావ్ టు గో ఫర్ ద సర్జికల్ కాంప్లికేషన్. ఇప్పుడు పొట్ట వరకు వస్తే మాత్రం గ్యాస్ట్రోరైకోసిస్, ఎంఫమోసీల్ అని 2 కండిషన్స్ ఉంటాయి. ఎలా అంటే మీకు డిఫెక్ట్ అన్నది లోకలైజ్డ్గా బాడీ మీద కనపడుతూ ఉంటుంది. అలాంటివి ఏంటంటే కొంచెం బేబీ స్టెబిలైజ్ చేసుకుని ఆ సర్జికల్ కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా ఉంది, బేబీ బాగుంది అన్నప్పుడు దెన్ వీ కెన్ గో ఫర్ సర్జరీ లుకింగ్ ఇన్ టు ఇట్. సో ఏవైతే డిఫెక్ట్స్ ప్రాణహానికి రిలేటెడ్గా ఉంటాయో అవి మాత్రం ఆ బర్త్ డిఫెక్ట్స్ని ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేరేవి ఏంటంటే బేబీని స్టెబిలైజ్ చేసుకునేవి కొన్ని ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొంచెం మెడికల్గా మనం ఏమైనా ఇచ్చి బేబీని కొంచెం కొంతకాలం స్టెబిలైజ్ చేసుకుంటే బరువు పెరిగిన తర్వాత మనం ఆ డిఫెక్ట్స్ అన్నిటిని క్లోజ్ చేసుకొని కొంచెం ఐసీయూ స్టేన్ కానీ అట్లాంటివి ఏమైనా తగ్గించుకోవచ్చు. బరువు పెరిగిన బేబీ కొంచెం బెటర్గా ప్రోగ్నోసిస్ ఉంటుంది డే 1, డే 2లో చేసుకునే కన్నా. డయాఫ్రామాటిక్ హెర్నియా అని ఒక కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్లో ఏంటంటే మొత్తం పేగులు, పొట్ట అవన్నీ ఏంటంటే లంగ్ స్పేస్ని ఆక్యుపై చేసుకుంటూ పైకి వచ్చేస్తాయి. అలాంటివి ఏంటంటే కొంచెం లంగ్ని సపోర్ట్ చేసుకుని తర్వాత కొంచెం స్లోగా ఆ లంగ్ సపోర్టు ఆధారపడిన తర్వాత మనం కొంచెం సర్జరీ అన్నది నీట్గా చేసుకుని దాన్ని బట్టి మనం స్టెబిలైజ్ చేసుకోవచ్చు. సో ఏదైతే ప్రాణహాని లేకపోతే బేబీని స్టెబిలైజ్ చేసుకోలేకపోతున్నామో అవి మాత్రం ఇండెఫినెట్గా వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ ఇమీడియట్లీ.